అనుదిన నిత్య జీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా, న్యాయమును ఆలకించము, నా మొర్రను అంగీకరించము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దేవునికి మనము ప్రార్థన చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. మన ప్రార్థనలో న్యాయం ఉండాలి. ఆ ప్రార్థన నిష్కపటమైన పెదవుల నుండి రావాలి. అప్పుడే మన ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తారు. బత్షెబ దావీదునకు కనిన కుమారుడు జబ్బు పడినప్పుడు దావీదు ఎంతో ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఆ ప్రార్థన వినలేదు. ఎందుకంటే దావీదు బత్షెబ పెనిమిటికి అన్యాయం చేశాడు. బాలాకు ప్రేరేపణ వల్ల దుర్నీతి వల్ల వచ్చే బహుమానం ప్రేమించి బిలాము ఇజ్రాయేలులకు వ్యతిరేకంగా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే అది కపటమైన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన. ప్రభువా, మా ప్రార్థనలో న్యాయం ఉండినట్లు, నిష్కపటమైన పెదవులో నుండి వచ్చినట్లు అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు. మా అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. అందుచేత మా ప్రార్థనలు నీతితోనూ న్యాయముతోనూ చేయనట్లుగా సహాయం దయచేసి మా ప్రార్థనలన్నిటికీ జవాబునిమ్మని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.